రైట్, ఇక వివరాలు చూద్దాం. ఫోన్ షాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రేపు కేసీఆర్ విచారణ ఎక్కడ జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారించనున్నట్లుగా సిట్ నోటీసులో తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలంది. అయితే కేసీఆర్ వయసు రీత్యా స్టేషన్కు హాజరు మినహాయింపు ఇచ్చింది సిట్. వీలైతే జూబ్లీహిల్స్ పిఎస్ కు రావచ్చని, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరో ప్రదేశాన్ని సూచించవచ్చని తెలియజేసింది. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు వస్తారంది. తమరికి అనుకూలమైన ప్రదేశాన్ని ముందే చెప్పాలంటూ కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులో స్పష్టం చేసింది సిట్. మరి ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సిట్ అధికారులు కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్లొచ్చారు. నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నందినగర్ నివాసం వద్దే సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రేపు కేసీఆర్ విచారణ ఎక్కడ జరుగుతుంది అనే దానిపై సరత్తా ఆసక్తి రేగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారించనున్నట్లు సిట్ నోటీసుల్లో పేర్కొంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని తెలియచేయగా కేసీఆర్ వయసు రీత్యా స్టేషన్ హాజరుకు మినహాయింపునిచ్చింది సిట్. అవసరమైతే జూబ్లీహిల్స్ పిఎస్ కు రావచ్చని, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరో ప్రదేశాన్ని కూడా సూచించవచ్చని తెలియజేసింది. కేసీఆర్ సూచించిన ప్రదేశానికే అధికారులు వస్తారని కూడా చెప్పింది. అయితే తమరికి అనుకూలమైన ప్రదేశాన్ని ముందే చెప్పాలంటూ కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సిట్ అధికారులు కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్లారు. నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. నందినగర్ నివాసం వద్దే సిట్ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించనుంది. ఈ నేపథ్యంలో రేపటికి తగిన ఏర్పాట్లను అక్కడ ఉన్నటువంటి అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు మధ్యాహ్నం మాజీ సీఎం అయిన కేసీఆర్ కు నోటీస్ అయితే జారీ చేశారు. ముఖ్యంగా జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామంటూ కూడా ఆ నోటీస్ అయితే పేర్కొన్నారు. అయితే ఈ విచారణకు సంబంధించి ముఖ్యంగా కేసీఆర్ కే అవకాశం అయితే ఇచ్చారు. ఎక్కడ విచారించాలనేది కేసీఆర్ సూచించాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా పరిగణలోకి తీసుకొని ఎక్కడ విచారించాలనేది కేసీఆర్ సూచించాలంటూ కూడా ఇటు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఇటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే సంతోష్ రావు వీళ్ళ ముగ్గురికి కూడా విచారణ అయితే కొనసాగింది. అలాగే మాజీ డిఎస్పీ గవర్నర్ ఏదైతే రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు కేసీఆర్ కి నోటీస్ అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీసుల ఆధారంగా రేపొద్దున విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అనేది మనం వేసే అవసరం అవుతుంది. ఎందుకంటే
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రేపు విచారణకు హాజరవుతారా లేదనేది అయితే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ సమయంలో కూడా కేసీఆర్ టైం కోరారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇటు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఆ షెడ్యూల్ ప్రకారం రేపు పొద్దున కేసీఆర్ ఆ బీఆర్ఎస్ కి సంబంధించి అంటే ఎలక్షన్స్ లో నించున్న వాళ్ళకి బీఫామ్లు కూడా అందజేయాల్సిన అవసరం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు విచారణ కొనసాగుతుందా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే ఇటు కేసీఆర్ లీగల్ టీమ్ తో కూడా చర్చలు అయితే ప్రారంభించారు. అయితే ఇటు హరీష్ రావు కేటీఆర్ కూడా మరికొద్దిసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయితే అవుతారు. అయితే ఆ తదనంతరం వాళ్ళు ఈ నోటీస్ సంబంధించిన చర్చించిన తర్వాత రేపు విచారణకు హాజరవుతారా లేదనేది అయితే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.